ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రాకడను ఎదుర్కోవాలి అనంటే, ఆయన రాకడలో ఆయన ముందు నిలవబడాలి అనంటే పవిత్రమైన ప్రవర్తన, భక్తి, పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, ఇవి రెండు నీకుంటే నీవు ఆయన ముందు నిలవబడతావు. మరి ఉందా? పరిశుద్ధమైన ప్రవర్తన ఉన్నదా? భక్తి కలిగే ఉన్నావా? అసలు ఎందుకు వచ్చావు క్రీస్తు దగ్గరకు? ఏమండి ఇంత భారభరితమైన ఈ సభలు, లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సభలు చేయటంలో ఏంటండి ఉద్దేశం? ఆదివారం ఆరాధనలకు వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు? ఇంకా మరలా మధ్య మధ్యలో చిన్న చిన్న సభలకు ఎందుకు? సభలేంటి, సెమినార్లేంటి, ఆరాధనలేంటి, గురుకుడికలేంటి, ప్రత్యేకమైన కార్యక్రమాలేంటి, అసలు ప్రభు నమ్ముకోవడం ఏంటి, బైబిల్ చదువుకోవటం ఏంటి, ప్రార్థన చేసుకోవటం ఏంటి? ఈ కార్యక్రమాలన్నీ ఎందుకండి చేస్తున్నారు? వీటన్నిటి వెనకాల మీరు ఏమండి ఆశపడుతున్నారు అనంటే ఒక్కటే, చనిపోయిన తర్వాత మరొక జీవితం, చనిపోయిన తర్వాత జీవితం. మరల యేసుక్రీస్తుల వారు వస్తారు. వచ్చినప్పుడు మృతుల్లో ఉన్న నన్ను ఆయన మరలా తిరిగి లేపుతాడు, సమాధిలో ఉన్న నన్ను ఆయన మరలా తిరిగి లేపుతాడు, మరో జీవితాన్ని ఇస్తాడు అనే ఒక ఆశ కదా. ఆశ కాదు, అది నిజమని నమ్మే కదా.